నమస్తే వెల్కమ్ టు 10 Max. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ కి కేవలం నెల రోజుల టైం ఉండటంతో ప్రమోషన్స్ ని స్పీడప్ చేసింది. ఓజీ ఫస్ట్ సింగిల్ 5 స్టార్ మాన్యా తగ్గక ముందే మరో సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. ఓజీ సెకండ్ సింగిల్ కి టైం అండ్ డేట్ ఫిక్స్ కావటంతో ఈ సాంగ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజీ. ఓజాస్ గంభీరగా పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నారు పవన్ కళ్యాణ్. హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఈ పాన్ ఇండియా సినిమాకి సంబంధించి ఒక్కో అప్డేట్ సాలిడ్ హైప్ క్రియేట్ చేస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఓజీ ఫైర్ స్టార్మ్ సింగిల్ తో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. సెప్టెంబర్ 25న రిలీజ్ కి రెడీ అవుతోన్న ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ని ఈ నెల 27న వినాయక చవితి సందర్భంగా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు ప్రొడ్యూసర్ దానయ్య. ఓజీ నుంచి వచ్చే ఒక్కో అప్డేట్ బ్లాస్ట్ అయ్యే రేంజ్ లో ఉంటుందని ఇప్పటికే హింట్ ఇచ్చిన డైరెక్టర్ సుజిత్ సెకండ్ సింగిల్ కి డేట్ అండ్ టైం ఫిక్స్ చేశారు. సువ్వి సువ్వి అనే మెలోడీ సాంగ్ ని ఈ నెల 27న ఉదయం 10:08 విడుదల చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. స్పెషల్ పోస్టర్ లో నీటిలో దీపాలను వదులుతూ ఉన్న పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ లుక్స్ అందరి అటెన్షన్ గ్రాప్ చేశాయి. ఫెస్టివల్ సెలబ్రేషన్ మోడ్ లో వచ్చే సాంగ్ గా ఈ స్పెషల్ పోస్టర్ కనిపిస్తోంది. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తోంది. పవన్ తో ప్రియాంక ఫస్ట్ టైం నటిస్తూ ఉండడంతో ఈ ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అని ఎగ్జైట్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది ఈ స్పెషల్ పోస్టర్. అలాగే ఓజీ నుంచి రీసెంట్ గా ప్రియాంక మోహన్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. సినిమాలో కణ్మణిగా కనిపించనున్న ప్రియాంక మోహన్ ట్రెడిషనల్ లుక్ ఇంప్రెస్ చేశాయి. తమన్ కంపోజిషన్ లో వచ్చిన భీమ్లా నాయక్ లోని అంత ఇష్టం తర్వాత మరోసారి పవన్ కి మెలోడీ సాంగ్ చేస్తూ ఉండడంతో ఓజీ మెలోడీ సాంగ్ సువ్వి సువ్విపై క్యూరియస్ గా ఉన్నారు జనాలు. పెద్ది సినిమా తర్వాత రామ్ చరణ్ ఎవరితో సినిమా చేస్తారనే క్యూరియాసిటీ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ గ్యాప్ లో గ్లోబల్ స్టార్ నెక్స్ట్ డైరెక్టర్ ఫలానా అంటూ రోజుకో డైరెక్టర్ పేరు తెర మీదకొస్తుండటంతో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది జనాల్లో. ఆ రూమర్స్ కి కన్ఫ్యూజన్స్ కి ఎండ్ కార్డు వేశారు డైరెక్టర్ సుకుమార్. పుష్ప 2 ది రూల్ మూవీతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన డైరెక్టర్ సుకుమార్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ రామ్ చరణ్ తో ఉంటుందని ఎప్పుడో అనౌన్స్ చేశారు. అయితే పుష్ప 2 రిలీజ్ అయి 8 నెలలు కావస్తున్న RC-17 ప్రాజెక్ట్ కి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు ఈ క్రియేటివ్ జీనియస్. రంగస్థలం తర్వాత చరణ్, సుక్కు కాంబినేషన్ లో వస్తోన్న ఈ సినిమా అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్న గ్లోబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు సుకుమార్. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా స్టోరీ సిట్టింగ్స్ ని దుబాయ్ లో ప్లాన్ చేశారట సుకుమార్. అక్కడే రామ్ చరణ్ కి కంప్లీట్ స్టోరీ నరేషన్ ఇవ్వనున్నారట సుక్కు. రంగస్థలం తర్వాత రిపీట్ అవుతోన్న కాంబినేషన్ కావడంతో RC-17 పై భారీ ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. విలేజ్ నేటివిటీ బ్యాక్డ్రాప్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ తో వచ్చిన రంగస్థలంతో చరణ్ లోని నటుణ్ణి స్క్రీన్ పై అద్భుతంగా ప్రెజెంట్ చేసిన సుక్కు RC-17 లో ఎలా చూపిస్తారో అని ఎగ్జైట్ అవుతున్నారంతా. చరణ్, సుక్కు కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా రంగస్థలానికి సీక్వెల్ అనే న్యూస్ హల్చల్ చేస్తోంది. పుష్ప 2తో పాన్ ఇండియాగా సక్సెస్ చూసిన సుకుమార్ రామ్ చరణ్ తో చేయబోయే సెకండ్ ప్రాజెక్ట్ ని అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే RC-17 ప్రాజెక్ట్ గా రంగస్థలం 2ని ప్లాన్ చేస్తున్నారా, లేక మరో ఇంట్రెస్టింగ్ ఐడియాతో ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ప్రజెంట్ రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ 50% పైగా పూర్తయింది. ఇటు నవంబర్కే పెద్ది షూటింగ్ కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు బుచ్చిబాబు. దీంతో అప్పుడే సుక్కు, చరణ్ ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్డేట్స్ పై మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు జనాలు. KGF ఫ్రాంచైజీ సక్సెస్ తో పాన్ ఇండియా హీరోగా మారిన యష్ టాక్సిక్ రామాయణ సినిమాల్ని పార్లర్ గా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. రామాయణ కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ ని రంగంలోకి దింపిన యష్ టాక్సిక్ సినిమా విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ చేస్తున్నారు. దీంతో ఈ 2 సినిమాలతో యాక్షన్ లవర్స్ కి ఫుల్ మీల్స్ గ్యారంటీ అంటున్నారు యష్. KGF సిరీస్ల తర్వాత యష్ నెక్స్ట్ సినిమా ఎప్పుడొస్తుందని వెయిట్ చేస్తున్నారంతా. రిలీజ్ సంగతి సరే, కనీసం అప్డేట్స్ ఏమైనా ఇవ్వమని సోషల్ మీడియాలో అడుగుతూనే ఉన్నారు ఈ కన్నడ హీరో అభిమానులు. అయితే లేటెస్ట్ గా తన అప్కమింగ్ మూవీ టాక్సిక్ కి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు యష్. ఒకవైపు రామాయణ, మరోవైపు టాక్సిక్ సినిమా షూటింగ్స్ తో బ్యాక్ టు బ్యాక్ షటిల్స్ ఆడుతున్న యష్
టాక్సిక్ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ ని రంగంలోకి దింపారు. పాన్ ఇండియా వైడ్ గా ఆడియన్స్ ఈగర్ గా ఎదురు చూస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుల్లో యష్ నటిస్తోన్న టాక్సిక్ మూవీ ఒకటి. యష్ 19వ ప్రాజెక్ట్ గా గ్రాండ్ లెవెల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ ని హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జేజే ఫెర్రీతో ప్లాన్ చేశారు యష్. 45 రోజుల యాక్షన్ మ్యారథాన్ సినిమాకి హైలైట్ గా నిలవటమే కాదు, యాక్షన్ సినిమాకి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేలా టాక్సిక్ ఉంటుందని ట్వీట్ చేశారు యష్. ఇందుకు సంబంధించి యష్ ఎక్స్ లో పోస్ట్ చేసిన ఫోటోలో మూవీపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి. టాక్సిక్ సినిమా కంటే ముందుగా రామాయణ కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ని రంగంలోకి దింపారు యష్. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ గై నోరిస్ తో హై వోల్టేజ్ రేంజ్ లో యాక్షన్ బ్లాక్స్ ని ప్లాన్ చేశారు. రామాయణంలో రావణుడిగా చేస్తోన్న యష్ విలన్ గా తన అగ్రెషన్ అండ్ యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో చూపించేందుకు రెడీ అవుతున్నారు. మొత్తంగా టాక్సిక్, రామాయణ ఈ 2 భారీ సినిమాల ప్రాజెక్టుల్లో హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ కొరియోగ్రఫీ చేసే యాక్షన్ బ్లాక్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అని ఎక్సైట్ అవుతున్నారు ఆడియన్స్. ఘాటి పేరుకే స్టార్ హీరోయిన్ అనుష్క సినిమా లేకుంటే మరేంటి, 10 రోజుల్లో థియేటర్స్ లకు వచ్చే ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి ప్రమోషన్స్ హడావిడి కనిపించడం లేదు. సైలెంట్ గా ఒక్కో అప్డేట్ ఇస్తున్నారే గానీ ఒక్క ఈవెంట్ కూడా ప్లాన్ చేయలేదు. దీంతో ఘాటీకి సంబంధించి అనుష్క పబ్లిక్ అపీరెన్స్ ఇచ్చే ప్రమోషన్స్ ఉంటాయా లేదా అని వర్రీ అవుతున్నారు స్వీటీ ఫ్యాన్స్. స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటిస్తోన్న భారీ బడ్జెట్ సినిమా ఘాటి. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ పాన్ ఇండియా సినిమా ఇప్పటికే 2 సార్లు వాయిదా పడి స్వీటీ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసింది. ఫైనల్లీ సెప్టెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ అనౌన్స్ చేసిన ఘాటి టీం ప్రమోషన్స్ మాత్రం చేయడం లేదు. అసలే ఈ రోజుల్లో సినిమా జనాలకి రీచ్ అవ్వాలని టీజర్, ట్రైలర్ రిలీజ్లకి కూడా ఈవెంట్స్ కండక్ట్ చేసి మరీ సినిమాపై హైప్ తెచ్చుకుంటారు. కానీ ఈ విషయంలో ఘాటి టీం ఎందుకు నెగ్లెక్ట్ చేస్తుందో అర్థం కాక ఫీల్ అవుతున్నారు అనుష్క శెట్టి అభిమానులు. అనుష్క శెట్టి ఘాటి సినిమా విడుదలకు కేవలం ఇంకో 10 రోజులు మాత్రమే ఉన్నాయి. కానీ మూవీకి సంబంధించి ఎటువంటి ప్రమోషన్స్ హడావుడి కనిపించడం లేదు. ఇంటర్వ్యూలు లేవు, ఈవెంట్స్ అస్సలే లేవు. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి అనుష్క పబ్లిక్ అపీరెన్స్ ఇచ్చిందే లేదు. అలాంటిది రిలీజ్ టైం దగ్గర పడుతున్నా ఘాటి విషయంలో అనుష్క మాత్రం సైలెంట్ గా ఉండిపోయింది. ఇటు డైరెక్టర్ క్రిష్ కూడా సినిమాకి సంబంధించి ఎటువంటి ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు. సెప్టెంబర్ 5న అనుష్క ఘాటి సోలో రిలీజ్ అయితే ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ అదే రోజున శివకార్తికేయన్ నటించిన మదరాసి సినిమా ఉంది. అది కూడా పాన్ ఇండియా రిలీజ్ కావడంతో ఘాటీకి గట్టి పోటీ తప్పదు. మరి వీటన్నింటినీ తట్టుకుని బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ రాబట్టాలంటే మాత్రం అనుష్క సైలెంట్ గా ఉంటే కుదరదు అంటున్నారు ఫ్యాన్స్. అలా కాదని ప్రమోషన్స్ ని నెగ్లెక్ట్ చేసి అనుష్క శెట్టి ఘాటి విడుదలైతే ఆ ఎఫెక్ట్ సినిమా రిజల్ట్ పై ఖచ్చితంగా ఉంటుందంటున్నారు జనాలు. బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందనలు. ది పారడైజ్ ని నెక్స్ట్ లెవెల్లో ప్రమోట్ చేస్తున్న నాని. టాలీవుడ్ సమ్మె తర్వాత రీస్టార్ట్ అయిన సినిమా షూటింగ్స్. గుడ్ న్యూస్ చెప్పిన పరిణితి చోప్రా. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలుపుతూ ఎక్స్ లో ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. బాలయ్య తన నటనతో అభిమానుల్ని అలరించాలని ఆకాంక్షించారు పవన్. నాని ది ప్యారడైజ్ మూవీ కోసం ఇప్పట్నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. 3D హోర్డింగ్స్ తో భారీ స్థాయిలో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. శ్రీకాంత్ వోదెలా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ మార్చి 26న విడుదల కానుంది. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 acres లో జరుగుతోంది. ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతోంది. ఫ్యాన్ బాయ్ బయోపిక్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా నవంబర్ 28న విడుదల కానుంది. అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తోంది అన్నపూర్ణ స్టూడియోస్. సంగీత్ శోభన్ అప్ కమింగ్ మూవీ కపుల్స్ ఫ్రెండ్లీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. బైలింగ్వల్ మూవీగా తెలుగు, తమిళ్ లాంగ్వేజెస్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. గామా 5th ఎడిషన్ ఈవెంట్ ని ఈ నెల 30న దుబాయ్లోని షార్జా ఎక్స్పో సెంటర్ లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నట్లు గామా సీఈఓ సౌరభ్ కేసరి తెలిపారు. బ్యాడ్ గర్ల్స్ మూవీ నుంచి ఇలా చూసుకుంటానే పాటను విడుదల చేశారు రాణా దగ్గుపాటి. నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.
త్వరలోనే తమ ఇంట్లోకి పండంటి బిడ్డ రాబోతున్నారని భర్త రాఘవ్ చెడ్డాతో కలిసి ఉన్న ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇదే వాటి 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బాయ్.